ఇద్దరు చేతులు పట్టుకొని టాక్ అని ఒకళ్ళు చేతి చెప్తారు. అది అసలు అండ్ మీరు కూడా ముందే ఉంటారు. ఐ మీన్ మార్చి కంటెస్టెంట్ లేకపోతే ఆ సీజన్ కి సంబంధించి కంటెస్టెంట్లు ముందే ఉంటారు కదా. యా ఇంకొకటి ఏంటంటే అప్పటిదాకా చాలా సోబర్ గా సింపుల్ గా ఉన్న వాళ్ళు, ఐ డోంట్ నో ఇప్పుడు కళ్యాణ్ రియాక్షన్ చూడలేదు, లేకపోతే లాస్ట్ టైం నిఖిల్ గానీ లేకపోతే మిగతా వాళ్ళు కూడా అప్పుడు ఇప్పుడు రూము పిలుచుకొని ఇట్లా 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 చూస్తుంటే అది ఏదో వేరే లోకల్లోకి వెళ్ళిపోతారు. చాలాసార్లు చెప్తుంటారు. అయితే ఇప్పుడు నువ్వు మామూలు కదరా, నువ్వు ఒక హాలీవుడ్ స్టార్ రేంజర్ అనేది కాలు కింద పెట్టకూడదురా అనే దీంట్లోకి వెళ్ళిపోతారు. దానివల్ల చాలాసార్లు బిగ్ బాస్ విన్నర్స్ కి, ఐ మీన్ టాపర్స్, టాప్ 5 లో వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతుంటే బయటకు వచ్చిన తర్వాత అంత హైట్ చూసిన తర్వాత నిజాన్ని యాక్సెప్ట్ చేయలేక, తర్వాత అంత టాప్ ఛాన్సెస్ రాక అటు ఇటు కాకుండా కెరీర్ కొన్నిసార్లు చాలా మంది అంటుంటారు చూసారా, బిగ్ బాస్ వెళ్ళిన వాళ్ళు కెరీర్ లో సరిగ్గా పైకి రారు అనడానికి కూడా కారణం ఏంటంటే ఈ సిచ్యువేషన్ అనమాట. అప్పటిదాకా నువ్వు మామూలుగా ఉండి ఆ ఏట్లు అన్ని అయిపోయిన తర్వాత ఒకసారి ఎతికెక్కేస్తుంది చెప్పి, అది గనక ఎక్కినా లేదు బయటకు వచ్చిన తర్వాత మన వాళ్ళందరూ నువ్వు ఇప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న ఒప్పుకోకూడదు ఇట్లాంటి చేసి అలా కూర్చుంటారు. తర్వాత ఏమి రావు, అటు ఇటు కాకుండా అయిపోతూ ఉంటుంది. దట్స్ వేర్ ఈ కెరీర్ నాశనం అయిపోతున్నాయి అనే ఇది వస్తుంది. బట్ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కంటెస్టెంట్లు. ఎదిగే కొద్ది ఒదిగమంటారనే విషయం ఇక్కడ ఎవరైనా గట్టిగా వాళ్ళకి చెప్పాలి. ఓకే, సో ఎక్సైట్మెంట్ ఉండాలి కానీ బట్ దాని ఏమంటారు, కాస్త ఒదుగుంటే బెటర్ గెలిచిన తర్వాత. ఇందాక మీరు ఒక మాట చెప్పారు, సడన్ ఫర్గాట్, తనూజ కూడా విన్నర్ అయినట్టే అన్నారు. నిజానికి అది నిజం. ఎందుకంటే ఇతనికి వచ్చిన ప్రైజ్ మనీ కన్నా అక్కడ తనూజ్కి వచ్చిన ప్రైజ్ మనీ ఎక్కువ, ఏ రకంగా చూసినా కూడా. సో ఒకవేళ తను ఓడిపోయి ఉంటే చాలా తక్కువ ప్రైజ్ మనీ వచ్చేది తనకి. సడన్ గా ఎంత తక్కువ ఉండేది కూడా చాలా తక్కువ, జస్ట్ ఇమాజిన్. సో ఇప్పుడు ఏంటంటే సమన్యాయం జరిగిందని అనుకోవచ్చు. ఇప్పుడు తనూజ్కి ఎంత వచ్చిందో ఆల్మోస్ట్ అంత కాకపోయినా ఒక 10-15 లక్షలు తక్కువ వచ్చినా కూడా మనోడు లైక్ హీ ఈస్ టేకింగ్ మంచి హ్యాండ్సమ్ అమౌంట్ తీసుకెళ్తున్నాడు. ఒక కామనర్ ఇంత అమౌంట్ తీసుకెళ్ళడం అనేది మనందరం కూడా హర్షించదగ్గ విషయం. ఇప్పుడు తనూజ్కే మొత్తం, తనూజ్కి హైప్ వచ్చింది, మంచి పేరు వచ్చింది, బట్ దాంతో పాటు అమౌంట్ కూడా తనూజ్కే వెళ్ళిపోతే దాంతో దట్స్ ఏ క్లియర్ ప్యారిటీ, ఐ మీన్ డిఫరెన్స్ కనబడుతుంది అనమాట. ఒక 80 లక్షలు తను తీసేసుకొని ఒక 10 లక్షలు తిని తీసుకోవడం అనేది బాగుండదు. బట్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చేసారు మీరు, వచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఈ పాయింట్ కి. బట్ ఒక కాల్ తీసుకుని వస్తాను. గిద్దలూరు వెళ్తున్నాను, గిద్దలూరు నుంచి హరీష్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హరీష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. హరీష్ గారు, పవన్ కళ్యాణ్ పడాలా బిగ్ బాస్ 9 సీజన్ విన్నర్, ఏమనిపిస్తా ఉంది? టోటలీ డోంట్ అగ్రీ దిస్ వన్. యాక్చువల్లీ ఇమానియల్ గెలవాలనుకున్నాను నేను. ఓకే, ఎందుకని? యాక్చువల్లీ ఈ సీజన్ నిలబడిందంటేనే ఇమానియల్ వల్ల, నా పర్స్పెక్టివ్. ఇంత హిట్ అయిందంటేనే ఇమానియల్ వల్ల. అతను చేసే ఎంటర్టైన్మెంట్ గానీ ప్రతి సీజన్ నేను అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాను. ప్రతి సీజన్ లో కమెడియన్స్ వీళ్ళు అవినాష్ గానీ ఇమానియల్ గానీ వీళ్ళందరూ ఒక లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్ వరకు తీసుకెళ్తున్నారు, కానీ వాళ్ళకి ఎక్కడో విన్నింగ్ ఛాన్సెస్ రావట్లేదు అనిపిస్తుంది. ఈ సీజన్ లో బెస్ట్ ఛాన్స్ ఉన్నది ఇమానియల్ కి, కానీ అది ఎక్కడో ఏ ప్రాబ్లం వల్ల అది ఎలా అయిందో అర్థం కావట్లేదు. అట్లీస్ట్ ద ప్రైజ్ మనీలో షేర్ అన్న వచ్చుంటే బాగుండేది అనిపించింది నాకైతే. ఓకే, సో పవన్ కళ్యాణ్ పడాలా గెలిచిన సందర్భం తనుజ సెకండ్ ప్లేస్, ఆఫ్ కోర్స్ ఐ థింక్ 4th లోనో 5th లోనో ఇమాన్యుయల్ ఫోర్త్ ఎగ్జాక్ట్లీ. సో ఏమనిపిస్తుంది అంటే లైక్ పవన్ కళ్యాణ్ ని బీట్ చేసే అవకాశం ఇమాన్యుల్ కి లేదా, లేకపోతే వచ్చిన సందర్భంలో డౌన్ అయ్యాడు అనుకుంటున్నారా? వాట్ డిడ్ యూ సీ? మీ అబ్జర్వేషన్స్ ఏంటి? నా అబ్జర్వేషన్ ప్రకారం ఏంటంటే ఎక్కడో పవన్ కళ్యాణ్ కి 7th వీక్ ఆర్ 8th వీక్ నుంచి ఒక సింపతి కార్డ్ అనేది వచ్చేసింది. చాలా ఫెయిర్ గా ఉన్నాడు, తనుజాతో మంచిగా ఉన్నాడు అనేది. ఇంకొకటి ఏంటంటే మన బిగ్ బాస్ కంపేర్ చేస్తే, నేను ఎవ్రీడే తెలుగు బిగ్ బాస్, కన్నడ బిగ్ బాస్ రెండు చూస్తాను. ఓకే, కన్నడ బిగ్ బాస్ లో మీరు ఎప్పుడైనా చూసారంటే వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఎవరు ఉండరు, నో ఛాన్స్, వాళ్ళ ఛాన్స్ అనేది ఇవ్వరు. కానీ మనం అలా తెచ్చుకోలేకపోతున్నాం. ఏంటి మనకు దగ్గర అట్లాంటి క్యారెక్టర్ లేరా, లేకుంటే మనం ఛాన్స్ ఇవ్వలేకపోతున్నామా, ఫైన్ చేయలేకపోతున్నామా అనేది అనిపించింది. ఇది ఎవరు అబ్జర్వ్ చేశారో లేదో తెలియదు, కానీ లేదు ఫస్ట్ నుంచి డిస్కషన్ ఉండింది. అంటే తెలుగు వాళ్ళని తీసుకుంటే బాగుంటుంది, మన దగ్గర తెలుగు వాళ్ళు లేరా, ఎందుకంటే మధ్యలో గౌతమ్ అనుకుంటా సబ్జెక్ట్, గౌరవ్ని తర్వాత
ఇదే ఆయేషా వీళ్ళందరూ కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళందరూ వచ్చారు, కానీ